కైలాస దర్శనానికి వెళ్ళిన కుమారస్వామికి కైలాసం శివుళ్లా కనిపించింది. ఆ ప్రాంతంలో తపస్సు చేసుకుంటున్న సప్తఋషులకి అప్రయత్నంగా లభించిన విభూతిని చూసి ఆశ్చర్యపోయాడు. శివుని వాహనమైన నందీశ్వరుడు ఖణేల్ ఖణేల్మని రంకెవేస్తూ ఆ వెండి రానేల దుమ్ముని గిట్టెలతో పైకి ఎగజిమ్ముతుంటే అది వెండి భస్మంగా పైకి ఎగసి ఆ వెండి భస్మాన్ని వారు విభూతిగా నుదుటి మీద, ఈ భుజాల మీద, ఈ వక్షస్థలం మీద ధరించారట. ఎంత ఆశ్చర్యకరమైన ఆనందదాయకమైన విషయం. సహజంగా భగవత్ పూజలో మనం లీనమైతే పూజకి కావలసిన సామగ్రి, ఇతర విషయాలన్నీ భగవంతుడు చూసుకుంటాడు. అవి సహజంగానే సమకూరుతాయి అని మనం శివానంద లహరి శ్లోకం ఆధారంగా చెప్పుకున్నాం. ఇలా వెళ్ళి 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 కైలాసం దగ్గరికి చేరుకున్నాడు. ఒక సంప్రదాయాన్ని గమనించండి. అక్కడ ఒక్కసారి కుమారస్వామి నెమలి వాహనం మించి దిగి అందరినీ ఇలా దిగమన్నట్టు ఒకసారి. ఎందుకండి? తండ్రి, తల్లి, సొంత ఇల్లు, పుట్టిల్లు, హాస్టల్ నుంచి ఇంటికి వెళ్ళే కుర్రాడ కింద లెక్కేను. ఇప్పుడు హాయిగా ఆనందంగా మమ్మీ అని లోపలికి వెళ్ళిపోవచ్చే పార్వతీదేవిని పట్టుకుని. మళ్ళీ ఆగడం ఏమిటి? ఇదే మర్యాద. నీ ఇంటికి నువ్వు వెళ్ళినా సరే తల్లిదండ్రులను చూడడానికి వెళ్ళినప్పుడు, తాతగారిని, అమ్మమ్మగారిని, తాతగారిని, మామగారిని చూడడానికి వెళ్ళినప్పుడు, మేనమావని, మేనమావ భార్యని, పినతండ్రిని, పినతండ్రి భార్యని, పెదతండ్రి, పెదతండ్రి భార్యని, పెద్దవాళ్ళని ఎవరినైనా సరే దంపతియుక్తంగా చూడడానికి మనం వెళుతున్నప్పుడు పాటించవలసిన మర్యాద ఒకటి ఉందండి. ఇంటి ముంగిట్లో కంటే కారు దూసుకుంటూ వెళ్ళిపోకూడదు. కారు కొంచెం దూరంగా ఆగాలి. పెద్దవాళ్ళని చూడడానికి వెళుతున్నాం మనం. అది కావ్యం నుంచి నేర్చుకుందాం. కుమారస్వామి ఏం చేశాడో తెలుసా? 33 కోట్ల సైన్యాన్ని కూడా కైలాసానికి కొద్ది దూరంలో ఆపేశాడు. వాహనముడిగి గగన చరవాహిని. పద్యం నడక గమనించండి. వికటత్వ ఉదారత, పదగుంభనం. వస్తువు కంటే ముందుగా పదాలని, పదాల కంటే ముందుగా వస్తువుని మన ముందు నాట్యం చేయించడం అంటే ఎలా ఉంటుందో ఈ సైన్యాన్ని ఆపిన పద్యంలో, కంద పద్యంలో మనకి చెప్తున్నాడు తెనాలి రామకృష్ణుడు. ఎంత అందంగా చెప్తున్నాడో చూడండి. వాహనముడిగి గగన చరవాహిని తత్కుధర విటప వన వికరణ, తత్కుధర విటప వన వికరణ, కాంక్షాహూత హృదయ నటయట, ఓహో నిలుమనుసు నిలిపి ఉల్లంబలరన్. వాహనముడిగి గగన చరవాహిని తత్కుధర విటప వన వికరణ, కాంక్షాహూత హృదయ నటయట, ఓహో నిలుమనుసు నిలిపి ఉల్లంబలరన్. పద్యం నడకని మీరు గమనించండి. సైన్యం కవాతు చేస్తుంటే ఎటువంటి శబ్దం వస్తుందో ఈ శబ్దాల వల్ల అటువంటి శబ్దం వస్తుందండి. ఆ శబ్దాలు వాడాడు. వాహనముడిగి గగన చెర, వాహనము దిగట్ట, గగన చెర వాహిని. గగనచరులు ఆకాశంలో చరించేవారు, స్వర్గంలో చరించేవారు దేవతలు. దేవతల వాహిని సైన్యం. మొత్తం ఆయన దిగాడు, దేవతల సైన్యాన్ని దింపాడు. ఈయన దిగ్గానే అందరూ దిగుతారుగా. కుమారస్వామి దిగ్గానే 33 కోట్ల మంది దిగారు అంతే. అప్పుడు తత్కుధర విటపవన విహరణ కాంక్షాహూత హృదయను. ఆ సైన్యం హృదయంలో ఉండే అభిలాషని కుమారస్వామి గమనించాట. ఇది ఆశ్చర్యకరమైన విషయం. సైన్యం హృదయంలో ఏముందో ఈయనేం గమనించారండి? యజమాని అంటే అంతే అర్థం. మేనేజింగ్ ఎబిలిటీ, నిర్వహణ సామర్థ్యం. దీనికి 3 నెలల కోచింగు, 3,000 ఫీజును. పాండురంగ మహత్యంలో ఈ పద్యం చెబితే మేనేజింగ్ ఎబిలిటీ తెలుస్తుంది. అధికారిగా ఉన్నవాళ్ళు, పై అధికారిగా ఉన్నవాళ్ళు కింది ఉద్యోగుల యొక్క మనస్తత్వాల్ని కాస్త గమనించాలి. వాళ్ళకి ఆ రోజు పని చేయాలని లేదు సిబ్బంది ఎవరికి కూడా. ఎందుకంటే ఎవరిదో ఆఫీసులో పనిచేసే ఒకరి పుట్టినరోజు. ఆ అమ్మాయి కాస్త చలాకీగా అందరితో నవ్వుతూ కడివిడిగా మాట్లాడుతుంది. ఆ అమ్మాయి పుట్టినరోజు చాలా హడావుడి చేసేస్తుంది. ఇది చేసేసినప్పుడు వీళ్ళందరూ కూడా అమ్మాయికి ఏదో పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాలని, కేకో ఏదో ఒకటి కొయ్యాలని నానా హడావుడి పడతారు. పని చేయరు. ఓ గంట అమ్మాయి ఎవరిని పని చేయను, తను పని చేయదు. ఇలాగే ఉంటారు కొందరు. ఇటువంటిప్పుడు యజమాని సహృదయుడైతే, లేదా లేడీ స్త్రీ అయితే యజమానురాలు సహృదయురాలైతే గ్రహించి అందరినీ సిబ్బందిని ఒకసారి పిలిచి, ఇదిగో మన దగ్గర పనిచేస్తుంది చురుకైన అమ్మాయి, చాలా యాక్టివ్ అమ్మాయి, చురుకు. ఈ అమ్మాయి పుట్టినరోజు కాబట్టి 1 గంట మీకు అందరికి కూడా బ్రేక్ సెలవు ఇచ్చాను, మీరు పుట్టినరోజు చేసుకోండి హాయిగా, నేను కూడా పాల్గొంటాను ఇందులో అని ఆ యజమాని వచ్చి ఆ అమ్మాయి పుట్టినరోజు పండుగలో పాల్గొని ఆ అమ్మాయికి ఆనందం కలిగిస్తూ సిబ్బందిని అందరినీ పిలిచి ఆ పుట్టినరోజు అక్కడ చేస్తే వెంటనే ఆ గంట అలా ఖాళీ ఇచ్చినందుకండి సిబ్బంది అందరూ ఆయనకి పాదాభివందనాలు చేసి చాలా బాధ్యతగా భక్తిగా పనిచేస్తారు. యజమానులు కొట్టుకుపోతారు ఈ గంట బ్రేక్కి, కొంపలు అంటుకుపోతాయని. పుట్టినరోజు రోజు రాదు కదా, ఏడాదికి ఒకసారి వస్తుంది.
ఎవరు ఏడాదికి 3 పుట్టినరోజులు చేసుకోరు. సిబ్బంది అందరికీ తొలి రోజు చేసేసినా కూడా ఒక్కో రోజు వస్తుంది. ఏడాదిలో ఒక 20 రోజులు 30 రోజులు అనుకోండి. ఏమిటి కొంపలంటూ మనం ఇచ్చేసే అవకాశం గంటేగా. అంటే సిబ్బంది మనస్తత్వాన్ని గమనించాలి. అలాగే వాన వచ్చింది, సాయంత్రం ఏ 5ంటికో ఆఫీసు ఒక గంట ముందు వదిలేస్తే హాయిగా ఇళ్ళకి వెళ్ళిపోతారు అందరం. అంటే మరీ పీక మీదకి వచ్చిన పనులేవి లేకపోతే వదిలేయడం మంచిది, హాయిగా వెళ్ళిపోతారు. మేము చిన్నతనాల్లో చదువుకునే రోజుల్లో వాన వస్తే మాకు చాలా ఆనందంగా ఉండేది. ఎందుకంటే కంటిన్యూ అనేవారు. కంటిన్యూ అదో మాట. కంటిన్యూ అంటే 12 గంటలకు బడి అయిపోతుంది, ఆ బడిన 1 గంట వరకు ఇంకో గంట కొనసాగించి 1 గంటకు వదిలేసేవారు. మధ్యాహ్నం సెలవు. అందుకని వాన రాగానే వాన వాన వల్లప్ప మనం ఇంటికి చెల్లప్ప, అంతే అయిపోయింది. ఆనందంగా ఉండేది. వాళ్ళ మనస్సును గమనించి వాన వస్తే కాస్త బయటికి వెళ్ళి ఆడుకోమనేవాడు. వాన వాతావరణం ఉంటే హంసలు పెడతాయి, నెమళ్ళు పెడతాయి, మనుషులకి ఏమండి ఈ శిక్షణ నాకు అర్థం కాదు. ఏం చదువులండి ఇవి? ఇదే గమనించాలి. ఇక్కడ కుమారస్వామి సైన్యం యొక్క మనస్తత్వం ఏమిటంటే ఇంత దూరం అలిసి ప్రయాణం చేసి వచ్చారు, అలిసి సొలిసిపోయారు కాబట్టి కైలాస పర్వతం ఇంత అందంగా ఉంది కదా, వీళ్ళకి ఈ వనంలో విహరించాలని అనిపిస్తుంది అని గ్రహించి తత్కుధర విటప వన వికరణ కాంక్షాహూత హృదయను. కుధరము, కు అంటే భూమి, అందుకే కుజము అంటే భూమి నుంచి పుట్టింది చెట్టు. కుధరము భూమిని ధరించింది పర్వతం. కుధర విటప ఆ కైలాస పర్వతం చుట్టుపక్కల ఉన్న అడవులు, ఇదివరకు చెప్పుకున్నాం మనం. చుట్టుపక్కల ఉన్న అడవులన్నీ ఆ వృక్షజాలం అంతా ఇలా వంకరగా ఉండి చుట్టూ అది ఎలా ఉందంటే నల్లగా కనిపిస్తుంది దూరానికి. ఫోటో తీస్తే దూరం నుంచి లాంగ్ షాట్ తీస్తే ఈ దూరంలో ఉన్న చెట్ల వరుస అంతా కూడా నల్లగా కనిపిస్తుంది. ఆ నల్లగా ఉన్నది సరిగ్గా శివుడు కట్టుకున్న ఏనుగు తోరులా ఉందిట. కైలాస పర్వతం శివుడులా ఉన్నాడు, ఆ చుట్టూ ఉన్నటువంటి చెట్ల గుంపు శివుడు కట్టుకున్న ఏనుగు తోరులా ఉందిట. అలా లాంగ్ షాట్ ఫోటో దిగింది ఇక్కడ సైన్యాన్ని కూడాను. ఆ కుధర విటపి వన విహరణం, ఆ పర్వతం అంతా కూడా పర్వతానికి చుట్టూ ఉన్న వనములు ఉన్నాయే అక్కడ విహరించాలి అని సైన్యం మనస్సులో అనిపించింది. ప్రయాణం చేసి అలసిపోయి ఉన్నారు. కాస్త విశ్రాంతి తీసుకోవాలని విహరించాలని అనిపిస్తుంది కదా. విశ్రాంతి అంటే విహారమేనండి, విహారమే విశ్రాంతి. అది గ్రహించాడు. గ్రహించి కాంక్షాహూత హృదయను, ఆ కాంక్ష వాళ్ళ మనస్సుల్లో హృదయంలో ఆహూతమైంది. ఇది గమనించాలి. ఆహూత అంటే ఇన్వైటెడ్, పిలువబడిన అని అర్థం అండి. అందుకే సభలు ప్రారంభించేటప్పుడు ఆహూతులైన ప్రేక్షక మహాశయులందరికీ అంటారు ఆహూతులు. జాగ్రత్తగా మాట్లాడాలి. ఆకి దీర్ఘం, హూ కూడా దీర్ఘం. అందుకని ఆహూతులు అని పొట్టు చేసేవాడు. ఆహూతులు అంటే కాలిపోయిన వాళ్ళు, దగ్ధమైపోయిన వాళ్ళు అని అర్థం. వచ్చిన ప్రేక్షకులు మేమంతా చచ్చిపోయిన వాళ్ళమా, మాడి మసిగిపోయామా అనుకుంటారు. వెంటనే అర్థం తెలిసి ఆహూతులు కాదు, ఆహూతులు అనాలి. ఏది మాట్లాడాలో మీరు నిర్ణయించుకోండి. కాంక్ష ఆహూత హృదయను, వాళ్ళ హృదయంలో ఒక కాంక్ష ఆహూతమైంది అంటే వాళ్ళకు ఒక కోరిక బయలుదేరింది. ఏమిటి? కైలాస పర్వతంలో విహారం చేద్దాం. అది తెలుసుకుని అట ఓహో నిలుమనుచు నిలిపి ఉల్లంబలరన్, ఓహో నిలవండి అన్నట్టాను. ఎందుకు ఎంత పొడుగు అరవడం? 33 కోట్ల మంది అండి. బడి విడిచిపెట్టేటప్పుడు చూడండి, డ్రిల్ మాస్టర్ పడుతూ ఉంటాడు. యాతనలన్నీ కూడా పొద్దున్న అసెంబ్లీ చేయించేటప్పుడు, సాయంత్రం విడిచిపెట్టేటప్పుడు ఏదో వందే మాత్రం ఉంటారు, పొద్దున్న సాయంత్రం జనగణమని అంటారు. అది ఇప్పుడు అన్నీ మానేశారు. అవన్నీ అంటే మంచిదే. ఆయన చూడండి ఒక విజిల్ వేస్తారు. మరి అప్పట్లో విజిల్స్ అవి లేవు. విజిల్ వేస్తే కొట్టేవారు. ఇప్పుడు కుక్కర్ కూడా విజిల్ వేసేస్తుంది. విజిల్ వేయడానికి వీల్లేదు అప్పుడు. అందుకని వారు పిలవాలి ఎలాగ, అందుకని ఎలా ఉంచారు, ఓ అని పిలిచేవాడు అలాగ. అదే కూతవేటు దూరం అనే మాట అక్కడే వచ్చిందని సరిగ్గా. కూతవేటు దూరం, పూర్వం దూరాన్ని అలా లెక్క కట్టేవారు. కూతవేటు దూరం అంటే ఓ అని పిలిస్తే ఎంత దూరం వినపడుతుందో అంత దూరం. మైళ్ళును కిలోమీటర్లు లెక్కలు లేవు అప్పుడు. కూతవేటు దూరం 2 విళ్ళ దూరం అంటే ఒక విల్లు, పొడుగాటి విల్లు పడుకోబెడితే ఒక విల్లు. అలాగే 2 విళ్ళు అంటే 2 విల్లులు పడుకోబెడితే చేపాలు, కోదండాలు, బాణాలు కావు, విల్లు. వాహనముడిగి గగన చరవాహిని తత్కుధర విటప వన విహరణ కాంక్షాహూత హృదయ నటయట ఓహో నిలుమనుచు నిలిపి ఉల్లంబలరన్. ఇందులో పదగుంభనాన్ని గమనించండి, అర్థం సరిపోయింది. వాహనముడిగి గగన, ఎందుకు గీ గా గగన బదులు నాక అనొచ్చు, నాకచరవాహిని అనొచ్చు. అనుబంధ పదాలు ఉన్నాయి. శూన్యచరవాహిని అనొచ్చు. ఎవరన్నదన్నారు? నభశ్చరవాహిని, ఇలా రకరకాలు ఉన్నాయి. గగన ఎందుకంటే సరిగ్గా దిగిన వాడు ఎవడైనా సరే గుర్రం దిగని, నెమలు దిగని, పల్లకి దిగని, కారు దిగని, స్టెప్ బై స్టెప్ దిగుతాడు ఖచ్చితంగా. దాని మీద అడుగు పెట్టి దాని మీద కింద అడుగు పెట్టాలి. దాని మీద పెట్టిన అడుగుని కింద పెట్టిన అడుగుని 2 అడుగు చెబుతున్నాడు ఇక్కడ రామకృష్ణుడు. వాహనము డిగి ఒక అడుగు, గగన చరవాహిని డిగి గా. దిగి అన్నదాంట్లో గా ఉంది కాబట్టి ఆ గాలు 3 వాడడంలో ఉద్దేశం ఏమిటంటే స్టెప్ బై స్టెప్, అడుగు మీద అడుగు, అలా అడుగు వేసుకుంటూ దిగాడు.
అంటే గుర్రం నుంచి దిగేటప్పుడు ముందు రికాబ్ ఉంటుంది, ఆ రికాబ్ మీద కాలు పెడతాడు, ఆ రికాబ్ నుంచి కిందికి దిగుతాడు. అలా అది కూడా ఒక లెక్క ఉంటుంది దానికి. అష్టావక్రుడు జనక మహర్షికి మహాయోగాన్ని బోధిస్తాడు. మోక్షం పొందడానికి ఎంత సమయం కావాలి అంటే, రాజా నువ్వు గుర్రం ఎక్కుతావు కదా, గుర్రం రికాబు అంటారండి. యువతలో ఒక రికాబు, అవతల ఒక రికాబు ఉంటుంది. అంటే రెండు ఆ రికాబుల మీద కాళ్ళు పెట్టి కూర్చుంటాడు రాజుగారు. ఎడమ కాలు ఎడమ రికాబు మీద పెట్టాక కుడి కాలు తీసి కుడి రికాబు మీద పెట్టడానికి ఎంత సమయం పడుతుందో అంత సమయం చాలయ్యా మోక్షం పొందడానికి అంటాడు. ఆశ్చర్యకరమైన సన్నివేశం అది. యోగ వాసిష్టానికి అష్టావక్ర గీతకు సంబంధించింది. మరి ఎప్పుడైనా మరి ఏదైనా కార్యక్రమంలో వివరంగా చెప్పుకుందాం. ఇక్కడ ఎడమ రికాబు మీద కాలు పెట్టి కుడి రికాబు మీదకు నువ్వు కాలు ఎత్తేలోగా మోక్షం పొందొచ్చయ్యా, అభ్యంతరం ఏం లేదు. మనస్సుని నిగ్రహించుకోగలిగితే అనంతే. ఎప్పుడు నీ మనస్సు విముక్తమై ఉంటుందో అప్పుడలా నువ్వు మోక్షం పొందినట్టే. ఇంతకీ ఆ రికాబ్ మీద కాలు పెట్టి మళ్ళీ కింద అడుగు పెడతాడు, అంటే 2 అడుగులు. అదే డిగి గగనచర వాడడంలో ఉద్దేశం అది. ఇంకా అద్భుతం చూడండి. గగనచర వాహిని అన్నాక తత్కుధర విట పవన విహరణ అన్ని లఘువులే వేశాడు. పైగా కఠినాక్షరాలు, కచట తప్పలు ఎక్కువగా ఉన్నాయి. తత్కుధర క ధ, విటప ట ప, వన విహరణ ఇవన్నీ చూడండి పరుషాలు లేదా మహాప్రాణాలు లేదా హకారం రకారం, అవి కూడా కొంచెం కఠినమైనవి కింద లెక్క. భాషలో సరళాలు కావు, గజడదబలు కావు. అక్కడ కఠినాక్షరాలు ఎందుకంటే కవాతు, లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ అనంటే తత్కుధర విటప వన విహరణ అని సరిగ్గా వాటిని మీరు అలా కవాతు లెక్కలో చదివితే సరిగ్గా మిలిటరీ వాళ్ళు నడిచేటప్పుడు అడుక్కి అడుక్కి ఎటువంటి ధ్వని వేస్తామో మనం, శబ్దాలు వేస్తామో ఆ శబ్ద ధ్వనికి సరిగ్గా సరిపోయే విధంగా ఉంటుంది. ఇది పద్య రచన. ఆ పైన కాంక్షాహూత హృదయ నటయట, ఎందుకని సైన్యం చాలా పొడుగ్గా ఉంది. అంత పొడుగు సైన్యంలో ఉండే లోతుగా వాళ్ళ హృదయాల లోతుల్లో ఉండే కాంక్షణాన్ని గ్రహించాడు. అందుకని కాంక్షాహూత 3 దీర్ఘాలు. ఇంకో మాట ఓహో నిలుమనుపు నిలిపి, అంత దూరం ఉండే సైన్యానికి వినపడాలంటే ఓ అని ఎలా పిలవాలి. ఆ కాంక్ష మనస్సులో గ్రహించాలి. గ్రహించి యజమాని ఆ ప్రకారం చేసుకుంటూ వెళ్ళాలి. వాహనముడిగి గగన చరవాహిని తత్కుధర విట పవన విహరణ కాంక్షాహూత హృదయ నటయట ఓహో నిలుమనుచు నిలిపి ఉల్లంబలరన్. అలా నిలిపి ఆయన కైలాస పర్వత ఆరోహణం చేశాడు. ఎలా ఎక్కడయా రామకృష్ణుడు చిన్న వచనంలో చెబుతున్నాడు, మానధనుండు పౌరుషంబును బోరుని విధంబున అంటాడండి. ఎంత ఆశ్చర్యకరమైన విషయం. జీవితంతో పోలుస్తాడు తెనాలి రామకృష్ణుని యొక్క ఉపమానాల గొప్పదనం. అది ఇతర కవుల కంటే ఎక్కువ. ఇది మానధనుండు పౌరుషంబును బూరిన విధంబున కుమారస్వామి కైలాస శిఖరం అధిరోహించే. కుమారస్వామి అనే పెద్ద మనిషి ఓ కొండెక్కితే ఇదేం మాట అండి. మానధనుండు పౌరుషంబు బూరిన విధంబున, అభిమానధనుడైన వ్యక్తి, ఆత్మగౌరవం కలిగిన వ్యక్తి. ఆత్మగౌరవం నీకున్నప్పుడు ఎప్పుడు కూడా పౌరుషం ఉండాలి. పౌరుషం అంటే ఏమిటండి? రెచ్చిపోవడం కాదు. పౌరుషం అంటే పురుష ప్రయత్నం అమ్మ. ఇక్కడ మళ్ళీ పురుష ప్రయత్నం అన్నాగానే స్త్రీ ప్రయత్నం వేరే ఉంటుందా అనకండి. స్త్రీలకి పురుషులకి ఒకటే ప్రయత్నం. పురుష ప్రయత్నము అంటే మానవ ప్రయత్నము అని అర్థం. నీకెంత ఆత్మగౌరవం ఉన్నా సరే దానికి తగిన పురుష ప్రయత్నం అంటే నువ్వు కష్టపడి పనిచేయడం అనేది లేకపోతే నీ ఆత్మగౌరవానికి అర్థం లేదు. నీకు ఆత్మగౌరవం దెబ్బతింది. ఒక సంస్థలో చేరవు, ఉద్యోగం చేస్తున్నావు, నీ ఆత్మగౌరవం దెబ్బతింది, టక్కన బయటకు వెళ్ళిపోవాలనిపించింది, వెళ్ళిపో, పర్వాలేదు. ఆత్మగౌరవం కంటే ఇది ముఖ్యం కాదు. ఆత్మార్థం పృథివీం త్యజేత్ అన్నారు. ఏం పర్వాలేదు, వెళ్ళిపోని. ఆత్మజ్ఞానం కోసం కాకపోయినా ఆత్మగౌరవం కోసం వెళ్ళిపో. కానీ ఇంకో చోటుకి వెళ్ళైనా నువ్వు కష్టపడి పనిచేయాలి కదా. అక్కడ మళ్ళీ ఇలాగే చేస్తే ఊరుకుంటారా? అసలు నీకు అక్కడ అవకాశం ఉందేమో చూసుకున్నావు కదా. ముందు కాలు మోపి కదా వెనుక అడుగు పైకెత్తవెలను అంటాడు పరవస్తు చెన్నైశ్వరి గారు నీతి చంద్రికలో. ఎంత చక్కని మాట అండి. ఉద్యోగాలు వదిలి ఉద్యోగాలకు వెళ్ళిపోతూ ఉంటారే వాళ్ళకి ఇది బాగా ఉపయోగిస్తుంది. ముందు పాదము మోపి కదా వెనుక అడుగు పైకెత్తవెలను అంటే మనం అడుగులు వేసేటప్పుడు చూడండి అక్కడ కూడా ఓ నీతి ఉంది. ముందు అడుగు వేస్తాం ఇలాగా, తర్వాత వెనక అడుగు పైకి లేపుతాం. అందుకని ముందడుగు వేయకుండా ముందడుగు గాలిలో పెట్టి వెనకడుగు గాలిలో పెడితే గాలిలోకి పోతాం. అందుకని ఈ అడుగు ముందు వెయ్యాలి, అప్పుడు వెనకడుగు లేపుతాం. అడుగులు వేసేటప్పుడు చూడండి మెయిన్ రోడ్డు మీద ఆగిపోయి గాలిలో కాళ్ళు ఎట్టుకొని పిచ్చాడు అనుకుని ఎవరో పట్టుకుపోతారు. అలా కాకుండా చూస్తే మన నడకను మనమే గమనిస్తే మన నడతను కూడా తీర్చిదిద్దుకోవచ్చు. ఎప్పుడైనా సరే ఈ కుడికాలు వేస్తాం ముందు, అది స్టెప్ పడ్డాక ఎడమకాలు పైకి లేపుతాం, మళ్ళీ ఎడమకాలు పడ్డాక కుడికాలు పైకి లేపుతాం. అంటే ఉద్యోగాల విషయంలో కూడా ముందు ఈ ఉద్యోగం వదిలేసే ముందు వేరే ఉద్యోగం చూసుకోవాలి. లేకపోతే మరి ఎక్కడ మళ్ళీ 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 గడవద్దు. నువ్వు నెల రోజులు ఖాళీగా ఉన్నా కానీ ఇంట్లో వాళ్ళు ఆక్షేపిస్తారు. వదిలేసావా, అయిపోయింది, మేము చెప్తే వినలేదు, బంగారం లాంటి ఉద్యోగం వదిలేసింది ఎప్పుడు బంగారమే, బతకని బిడ్డ బారుడని. అందుకని ముందే చూసేసుకుని ఇగో నేను ఉద్యోగం చూసుకున్నా, ఇంతకంటే అది బాగుంది అందుకని వదిలేస్తున్నట్టు పోన్లే అనేది అంటారు. ఎన్ని నీతులు ఎన్ని ఉన్నాయండి పద్యాల్లో మనం నేర్చుకుంటే. అందుకని ఈ అడుగులు వేయడం అనేది ఉందే,
మానధనుండు పౌరుషంబును బోనిన ఎట్లు అభిమానధనుడైన వ్యక్తి నాకు ఆత్మగౌరవం ఎక్కువ, నాకు పౌరుషం ఎక్కువ, నేను ఎవరు ఏమన్నా అంటే పాడవు బాగానే ఉంది, కష్టపడి పనిచేస్తావా? కష్టపడి పనిచేసేవాడికి ఈ లక్షణం ఉంటే చెల్లుతుంది. అసలు నా గురువు కంటే కూడా నేనే గొప్పవాడిని అనేసాడని ఒక సందర్భంలో. చెల్లింది, చెల్తహాయ్ చెల్తీగా నాం గాడి అంటారే, చెల్లింది. మనబోటి గాడికి ఎక్కడ చెల్లుతుంది? అందుకని ఆత్మగౌరవానికి ఎప్పుడు ఆభరణం ఏమిటాయంటే పౌరుషం. కష్టపడి పనిచేసే లక్షణం ఉంటే ఆత్మగౌరవాన్ని కలిగి ఉండు. అంతేగాని శుభ్రంగా చాసుకు పడుకుని నాకు సెల్ఫ్ రెస్పెక్ట్, నేను ఎక్కడా పని చేయను, ఒకటి చేతి కింద పని చేయను, ఒకటి మోచేతి నీళ్లు దాగను. మోచేతి నీళ్లు తాగితే మున్సిపాలిటీ కొల నీళ్లు తాగు ఎవడొద్దురా నేను? నువ్వు చాసుకు పడుకుంటాట, మోచేతి నీళ్లు తాగట, మరి ఏ నీళ్లు తాగుతావు? కష్టపడే లక్షణం ముందు బాగా అలవాటు చేసుకోవాలి. అందుకని చూడండి కవి ఎంత బాగా చెబుతున్నాడు. ఉరికి కుమారస్వామి కైలాస పర్వతం ఎక్కే, ఇంద్రుడు ఐరావతం ఎక్కినట్టుగా అంటే అయిపోయే, విష్ణుమూర్తి గరుత్మంతుని ఎక్కినట్టుగా, శివుడు నందీశ్వరుని ఎక్కినట్టుగా, ఇవన్నీ ఎక్కినట్టుగా అందరూ అన్నవే. అందరూ అన్నవి తెనాలి రామకృష్ణుడు అనడు, వాడి ప్రత్యేకత ఏది? మానధనుండు పౌరుషంబును బూరని విధంబున కైలాస శిఖరారోహణంబు చేసి. అక్కడ పార్వతీ పరమేశ్వరులు ఏ స్థితిలో ఉన్నారయ్యా? ఎవరి స్థితి వారిదండి. ఈయనేమో ఇక్కడ ఏదో సందేహం వచ్చి తెలుసుకుందామని అగస్త్య మహర్షి లోపాముద్ర సహాయన 33 కోట్ల సైన్యంతో ఈయన బయలుదేరి అక్కడికెడితే వాళ్ళే స్థితిలో ఉన్నారయ్యా. వారు గౌరీశంకర శిఖరం మీద వనవిహారం చేస్తున్నారు. ఇది గమనించాలి. పార్వతీ పరమేశ్వరులంతటి వాళ్ళు, సృష్టికి బాధ్యత వహిస్తున్న వాళ్ళు ఆనందంగా వనవిహారం చేస్తున్నారమ్మా. ఈ ఆనందమయ వాతావరణంలో మీరిద్దరూ ఉండగా పిల్లవాడు వస్తే, అందుకోసం కవి ఇక్కడ చెబుతున్నాడు. గమనించండి, నేను సరదాగా చెప్పట్ల ఆ విషయాన్ని. పార్వతీ పరమేశ్వరుడు గౌరీశంకర శిఖరం మీద వనవిహారం చేస్తూ ఉండగా కుమారస్వామి వారి దర్శనానికి వచ్చాడు. కుమారస్వామి పిల్లవాడు వచ్చే టైంకి సమయానికి తల్లిదండ్రులు ఎలా ఉండాలయ్యా? ఆనందంగా ఒకరి పక్కన ఒకరు కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉండాలి. పైగా వారి కోసం ఎదురు చూస్తూ ఉండాలి. నాన్న వచ్చావా, నీకోసమే చూస్తున్నావురా అని తల్లి వాడి చేతిలో సంచి అందుకుని, తండ్రి వాడి చేతిలో క్యారేజీ అందుకుంటే ఆ బిడ్డ ఎంత ఆనందపడతాడండి. వాడు చచ్చి వచ్చాడు కదా, చదివి వాడికి ఒళ్ళు మండిపోయి, వాడు చదివేది ఎల్కేజీ, వీపు మీద 10 కేజీ, చద్దన్నం ప్యాకేజీ, వాటర్ బాటిల్ లీకేజీ, ఇన్ని కేజీలు గెలిచాయి కదా వాడికి. కేజీలు బరువు తగ్గిపోయాడే. ఈ కేజీలన్నీ తలో కేజీ అందుకుంటే, మా అమ్మ ఎంత మంచిదో, మా నాన్న ఎంత మంచివారు, నేను రాగానే అన్నీ అందుకుంటారు అని వీళ్ళు వెళ్ళి వాళ్ళ సంఖ మీద ఎక్కేస్తాడు. అప్పుడు వాడు కూర్చోబెట్టి 2 నిమిషాలు, ఒరే మీ బళ్ళు ఇవాళ ఏం చెప్పారా అంటే, అది రసమయ వాతావరణమా? అంతేగాని ఈవిడ స్కూటర్ మీద, ఆయన ఒక బైక్ మీద వచ్చి బీబీ కేర్ సెంటర్ నుంచి వాడిని తీసుకొచ్చి, డమ్మీ కేర్ సెంటర్ నుంచి వీడిని తీసుకొచ్చి, ఏదో ఎక్కడెక్కడి నుంచో అన్నీ చేసి అసెంబ్లింగ్ చేసి టీవీలు ఉంటాయి చూడండి, ఓ కంపెనీ ఉండవు పార్ట్లు, రకరకాల పార్ట్లను తెచ్చి అసెంబ్లింగ్ చేస్తారు. ఏ పార్టీకి ఆ పార్టీ. కుటుంబం కూడా ఇవాళ అసెంబ్లింగ్ పార్టీలా తయారైంది. ఇది తీసేయండి. గౌరీశంకర శిఖరం మీద పార్వతీ పరమేశ్వరుల వనవిహారం చేసినంత సుఖంగా విహరించండి, హాయిగా ఉండండి. ఇంట్లో మీ ఇంటిని ఒక వనవిహారం చేయండి.